ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి కొన్ని వారాల బట్టి మనం ఒక అంశాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాం. క్రైస్తవుడు శోధింపబడాలా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అలా నేర్చుకుంటూ యోబు గ్రంథములో ఉన్న విషయాలని మనం ఆలోచన చేస్తున్నాం. ఏమండి, గత వారం సాక్షాత్తు పరమతండ్రి అయిన దేవునితోనే సాతానుగాడు సవాలు చేశాడు. ఎవరి విషయంలో? భక్తుడైన యోబు గురించి. భక్తుడైన యోబు విషయంలో సరాసరి సాక్షాత్తు సృష్టికర్తైన దేవునితోనే సవాలు విసిరాడు సాతాను. ఏమండి, సవాలు విసిరిన తర్వాత తండ్రి అయిన దేవుడు కూడా యోబు గారికి అనుమతి ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చేశాడు దేవుడు. వెంటనే పర్మిషన్ ఇవ్వడమే తడువు. దేవుడు అనుమతి ఇవ్వడమే తడువు. వెంటనే సాతాను దేవుని సన్నిధిలో నుండి చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. సాతాను వెళ్ళి ఏమండి ఏం చేశాడు అని ఆలోచిస్తే మనం యోబు గారి దగ్గర ఉన్న పనివారిని నాశనం చేశాడు సాతాను. యోబు గారి యొక్క పశువులను నాశనం చేశాడు సాతాను. యోబు గారి దగ్గర ఉన్న మొత్తం ఆ పాడి పంటలను నాశనం చేశాడు సాతాను. చివరికి యోబు గర్భములో పుట్టిన ఏమండి పిల్లలను కూడా నాశనం చేశాడు సాతాను. చివరికి యోబు గారు ఆస్తిని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, అంతస్తులను కోల్పోయాడు. ఏమండి చివరికి దిక్కుమాలిన స్థితిలోనికి వచ్చేశాడు. ఒకప్పుడు ధనాగారము కలిగిన యోబు, ఒకప్పుడు ధనధాన్యాలు కలిగిన యోబు గారు, ఒకప్పుడు ధనాభివృద్ధి కలిగిన యోబు గారు ఇప్పుడు ఎలా మారిపోయాడు అంటే, ఏ స్థితిలోకి వచ్చేసాడు అంటే దరిద్రపు స్థితిలోకి వచ్చేసాడు యోబు గారు. దీని వెనకతలంతా కారణం ఎవరు అంటే చెప్పండి గట్టిగా, ఎవరు? సాతాను. ఏమండి, అందులో సాతానే కాదు, దేవుడు కూడా ఉన్నాడు. ఒకవేళ దేవుడే సాతాను గాడికి పర్మిషన్ ఇవ్వకపోతే, అనుమతి ఇవ్వకపోతే, సాతానుగాడు కూడా యోబు గారిని ఏమీ చేయలేడు. అంటే ఒక భక్తుడు శోధింపబడాలి అంటే, ఒక భక్తుడు పరీక్షింపబడాలి అంటే, ఆ పరీక్షలో ఓర్పు కలిగి ఉండాలి అంటే, ఆ పరీక్షలో నిరీక్షణ కలిగి ఉండాలి అంటే, ఆ పరీక్షను బట్టి పరమ తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి, ఆరాధింపబడాలి, మహిమపరచబడాలి, ఘనపరచబడాలి అనుకుంటే కంపల్సరిగా ఇద్దరూ కూడా భక్తుడైన అంటే భక్తులని అంటే ఒకరు శోధిస్తారు, ఒకరు పరీక్షిస్తారు. సాతాను శోధిస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు.
యోబు గారి తన దైనందిన ఆత్మీయ భక్తి జీవితంలో ఇదే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన జీవితంలో జరిగిన సంఘటన, యథార్థమైన సంఘటన. ఇది కథ అయితే కాదు. ఏమండి, ఆలోచించండి, కథ అయితే కాదు, జరిగిన యథార్థమైన సంఘటన. మరి ఈ యథార్థమైన సంఘటన, ఈ జరిగిన ఏమండి అద్భుతమైన ఈ దృశ్యం వల్ల దేవుడు ఈ ఉదయం మనకేం నేర్పిస్తున్నాడు అని ఆలోచిస్తే, అంటే నిజంగా నన్నే కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, నిజంగా దేవుడంటే నాకు ఎంత ప్రేమ, దేవుడంటే నాకు ఎంత ఇష్టము, దేవుడంటే నాకు ఎంత మక్కువ అని తండ్రి అని దేవుడు తెలుసుకోవడానికి ఏమండి నన్ను పరీక్షిస్తాడు నా దేవుడు. నా భక్తిని చూసి, నా స్థాయిని చూసి, నా స్టేటస్ను చూసి, నా హోదాను చూసి, నా డిగ్నిటీని చూసి సాతాను ఓర్వలేక దేవునికి నా గురించి ఏదో ఒకటి ఏమండి లేని వార్తను పుట్టించి, కళ్ళు బుల్లి కబుర్లు కల్పించి, అనేక ప్రగల్భాలతో కూడుకున్న మాటలు చెప్పి, ఏమండి ఆలోచించండి, నా గురించి ఒక పుల్ల అనేది పెడతాడు సాతానుగాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా కుమారుడు లేదా నా కుమార్తె నా యందు మంచి భక్తి చేస్తుంది, నా యందు మంచి గొప్ప విశ్వాసము కలిగి ఉంది, నా యందు ఒక మంచి ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, భక్తి కలిగి ఉంది. నీకు కెపాసిటీ ఉంటే సాతానా నా కుమార్తెను లేదా నా కుమారుడు నువ్వు శోధించుకో అని సాతానుని మన దగ్గరికి పంపిస్తాడు సాక్షాత్తు పరమ తండ్రి అయిన దేవుడు. అంటే ఈ దృశ్యం వల్ల, యోబు గారు జీవితంలో జరిగిన ఈ దృశ్యం వల్ల మనకు దేవుడు నేర్పుతున్న ఈ పాఠం అర్థమైందా? చూసారా? అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈరోజు పాఠం ఏంటంటే, నిజంగా మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో లేదో దేవుడు కంపల్సరిగా పరీక్షించడానికే, అంటే మన విశ్వాసం ఏంటి, మన ప్రేమ తత్వం ఏంటి, మన భక్తి తత్వం ఏంటి, ఆయన పట్ల మనకున్న ఏంటి, మన వైఖరి ఏంటి, మన గుణం ఏంటి, ఇవన్నీ కూడా తండ్రి దేవుడు మనలను తెలుసుకోవడానికే మనలను పరీక్షిస్తాడే తప్ప మనం బాధపడాలని, ఏమండి మనం ఏడవాలని, కృంగిపోవాలని, కృషించిపోవాలని నా దేవునికి ఎప్పుడూ లేదు. ఏమండి ఒకవేళ అటువంటి దేవుడు అయితే మిమ్మును విడవను ఎన్నడూ కూడా ఎడబాయను అనే ఆ మాట ఎందుకన్నాడు చెప్పండి? చూడుము మిమ్మును నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను ఎందుకంటాడు మాట? మరి సదాకాలము నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని ఎందుకంటాడు దేవుడు చెప్పండి? ఆలోచించండి. తండ్రి కనుక, మన పిల్లలము కనుక, ఏమండి అయితే ఇప్పుడు ఈ యోబు గారి భక్తి జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన బట్టి మన తండ్రి అని దేవుడు ఈ వారం మనం నేర్పిన పాఠం ఏంటంటే, దేవుడంటే మనకెంత ఆప్యాయతో ప్రేమో ఉందో లేదో ఆయన తెలుసుకోవడానికి ఈ పరీక్ష మనకి పెడతాడు, సాతానుగాడు శోధిస్తాడు. ఏమండి అయితే ఇప్పుడు సాతానుగాడు ఎన్ని రకాలుగా శోధించాడో మీరు ఆలోచించండి. ముందు సాతాను యొక్క కనుదృష్టి, సాతానుగాడి యొక్క ఆలోచన, సాతానుగాడి యొక్క ఆ ఉద్దేశం ఎక్కడ పడింది అంటే యోబు గారి ఆస్తుల మీదే పడింది. యోబు గారి ఆస్తుల మీద, అంతస్తుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద ఏమండి వాడి దృష్టి పడింది కనుక చెప్పండి వాటినే నాశనం చేశాడు. ముందు మీకు అర్థమైందా లేదా? ఏమండి బాగా ఆలకించండి. అవును అంటారు మీరు, బాగా వినండి. అవునండి అంటారు మీరు, బాగా వినండి. యోబు గారి కాలములో ఆస్తులున్న ఊజు దేశములో యోబుకున్న ఆస్తి ఎవరికి లేదు. లేకపోయినా కూడా బాగా వినండి మీరు,
దేవుణ్ణి వదిలాడా? అది భక్తి. అదే మనం ఆ యోబు గారి స్థానంలో మనం ఉంటే, ఇంత ఆస్తిపరులు ఉన్న మనము, అదే మనమైతే ఏం చేస్తామంటే, నాకేంటి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నివసించడానికి చెప్పండి మంచి మంచి నివాసాలు, తిరగడానికి మంచి మంచి కారులు, వాహనాలు ఉన్నాయి, నాకేంటి, దేవుడే నాకు, చెప్పండి, దేవుడే నాకు అవసరం లేదు. ఎందుకు చెప్పండి, ఎందుకు? అన్నీ ఉన్నాయి. నా ప్రాణమా తిను, నా ప్రాణమా సుఖించు, నా ప్రాణమా త్రాగు, తిను త్రాగు సుఖించు సంతోషించు హ్యాపీ అంటాం మనం. అబ్బదు అనుకోండి, చెప్పండి, అంటాం మనం. అనవేండి అంటే కుదరదు, అంటాం మనం. అది రెండో పాఠం ఏంటి తెలుసు ఈరోజు మనకి? రెండో పాఠం ఏంటంటే, మొదటి పాఠం ఏంటి? పరీక్షించడానికి, మనం నిజంగా దేవుడు అంటే మనకి ఎంత ఇష్టమో ప్రేమో అని తెలుసుకోవడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఇది మొదటి పాఠం, అంటే ఈ వారం. రెండో పాఠం ఏంటంటే, ఆ రోజు ఆస్తులున్న యోబు, అంతస్తులు కలిగిన యోబు, పేరు ప్రఖ్యాతులు కలిగిన యోబు గారు ఏమండి, నా తండ్రిని మాత్రం వదలలేదు, ఎడబాటు అవ్వలేదు, విడవలేదు. కానీ ఈరోజు ఏమంటే, ఒకవేళ అదే ఆస్తి ఒకరు అనుకుంటే దేవుణ్ణి మనము వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తామంటే, అన్నీ ఉన్నాయి కనుక, అన్నీ ఉన్నాయి కనుక దేవుడితో మనకు పని లేదు అంటాం మనం. అవును కదా? కన్ఫర్మ్. ఇది రెండో పాఠం. ఏమంటే అయితే మొత్తం ఆస్తులని నాశనం చేశాడు, పనివారిని నాశనం చేశాడు, పశు సంపదని నాశనం చేశాడు. చివరికి యోబు గారి గర్భములో పుట్టిన ఏమండి పిల్లలను కూడా నాశనం చేశాడు. చివరికి వినండి, చివరికి సింహాసనం మీద కూర్చున్న యోబు గారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే, నేల మీద కూర్చునే విధంగా చేశాడు సాతాను. అయినా కూడా యోబు అంటున్నాడు, నా దేవా నా దేవా, నా తండ్రి, నా ప్రభువా నా ప్రభువా, యెహోవా యెహోవా అంటుంటే సాతానుగాడు చెప్పండి ఓరవలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. ఇన్ని చేసినా కూడా దేవుణ్ణి వీడు ఏమంటే వదలటం లేదంటారా బాబు అనుకొని, అప్పుడు వినండి ఏం చేశాడు తెలుసా? యోబు గారి శరీరం మీద భయంకరమైన కురుపులను ఏమండి పుట్టించాడు. శిరస్సు నుండి సిరియ పాదం వరకు ఏమండి భయంకరమైన కురుపులను, పుళ్ళుని పుట్టించాడు. పుట్టించినప్పటికీ కూడా జాగ్రత్త ఉండండి, పుట్టించినప్పటికి కూడా యోబు గారు స్తోత్రం దేవా, మీకే మహిమ తండ్రి, మీకే మహిమ తండ్రి అని ఏమండి చెల్లిపింక అంటారు, ఆ చెల్లిపింక తీసుకొని అలా గోక్కుంటూ తండ్రిని ఆరాధించాడు. అలా గోక్కుంటూ బక్కురుకుంటూ ఏమండి తండ్రిని గణపరిచాడు యోబు. మూడో పాఠం ఏంటంటే, అంత భయంకరమైన శోధనల్లో కూడా, అంత భయంకరమైన దీన పరిస్థితుల్లో కూడా యోబు ఏం చేశాడు తెలుసా? మన తండ్రిని చెప్పండి మహిమపరిచాడు. ఇది మూడో పాఠం ఈరోజు. బాగుంది కండి. అదే యోబు గారు ఎన్ని సంవత్సరాలు బట్టి మనం ఏంటో నేర్చుకుంటున్నాం. సూపర్ శైలి. మూడో పాఠం ఏంటంటే, అంత భయంకరమైన రుగ్మతల్లో ఉన్నప్పటికీ, అంత భయంకరమైన దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన అన్న యోబు గారు ఏం చేశారండి? మన తండ్రిని ఆరాధించాడే తప్ప చెప్పండి ఏమనలే, మారు మాట ఏమనలేదు. ఇప్పుడు సాతం దగ్గరికి వద్దాం. ఇన్ని చేశాడు, శరీరం మీద పులిని పుట్టించాడు, అయినా కూడా యోబు మాత్రం దేవుణ్ణి వదలలేదు. అయినా కూడా వినండి జాగ్రత్తగా, ఏం చేయాలనుకున్నాడు. అప్పుడు ఒకటి ఆలోచించాడు, యోబు గారి భార్యకు తప్పుడు ప్రేరేపణ కలిగిస్తాను, తప్పుడు ఆలోచన కలిగిస్తాను. మాట బట్టేనా యోబు గారు దేవుణ్ణి దూషిస్తారని
సాతానుగాడు అతి తెలివితేటలోడు కదడు. యోబు గారి భార్యను ప్రేరేపించాడు. బాగా వినండి. ఫస్ట్ చెప్తాను మీకు. తండ్రి అని దేవుడి దగ్గర యోబు గారు, క్షమించండి, సాతాను అనుమతి, గట్టి చెప్పండి, అనుమతి తీసుకున్నాడు. అనుమతి తీసుకోవడమే తడువు. వెంటనే వాడి పని ప్రారంభించడానికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఏం చేశాడండి? మొత్తం యోబు గారి యొక్క చెప్పండి ఆస్తిని అంతటిని కూడా, పనివారిని, పశు సంపదని ఏమండి మొత్తం నాశనం చేశాడు. పిల్లల్ని నాశనం చేశాడు. యోబు గారి ఒంటి మీద భయంకరమైన కురుపులు పుట్టించేశాడు. అయినా చాలలేదు. 4వది ఏం చేశాడు తెలుసా? తన భార్యకు ఏమండి తప్పుడు ప్రేరేపణ కలిగించే విధంగా తప్పుడు ప్రేరేపణ ప్రారంభించాడు. ఏంటి అంటే వెంటనే మీరు నమ్మండి, చెల్లి పెంకు గీక్కుంటూ దేవా 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 అంటున్నప్పుడు కూడా యోబు గారి భార్య వెళ్ళి ఏమన్నా తెలుసా? ఇంకనూ నీ యథార్థతను వదలవా నాయన? ఇంకా నీ యథార్థత వదలవా? నీ భక్తి వదలవా? దేవుణ్ణి వదలవా? నువ్వు ఇంత యథార్థంగా ఉంటా ఎలా? ఇంకా నువ్వు యథార్థత వదలవా? యథార్థత వదులు. చెప్పు, నువ్వు దేవుని దూషించు. 2, 3 నువ్వు చచ్చిపో. ఎవరి మాటలు ఇవన్నీ అని మనం నిజంగా బైబిల్ని పరిశీలిస్తే, శక్తి కలిగిన వాక్యాన్ని పరిశీలిస్తే ఏమంటే సాక్షాత్తు భయంకరమైన మరణ బలము కలిగిన సాతానుగాడి యొక్క ప్రేరేపణ. ఏంటి వాడు ఇప్పుడు మన ఇంట్లో మంచి క్రైస్తవులు, ఆత్మీయ క్రైస్తవులు, దేవుడు అంటే మంచి ఏమండి విశ్వాసం కలిగిన క్రైస్తవులు నోటంటే ఒక్కొక్కసారి మాటలు వస్తున్నప్పుడు మీరు కానీ నేను కానీ ఒకటి అనుకోవాలి, ఏంటంటే సాతానుగాడి ప్రేరేపణతో కూడుకున్న మాటలు ఇవి అనుకోవాలి మీరు. ఏమండి అంతవరకు కూడా యోబు గారి భార్య యోబు గారి దగ్గరికి రాలేదు. అంటే యోబుతో ఉంది, కానీ యోబు గారి దగ్గరికి వచ్చి ఇటువంటి బలహీనమైన మాటలు లేంటే ఏమిటి ఆ యోబు గారు మనస్సును గాయపరిచే మాటలు ఇంతవరకు ఆమె ఆడలేదు. కానీ సాతాను గారి యొక్క తప్పుడు ప్రేరేపణ బట్టి మాట విధానాన్ని మాటను మార్చాడు. ఏంటి యోబు గారి భార్య యోబును తిట్టే విధంగా చేశాడు. అంటే ఎందుకు అంటే దాన్ని మరి సవాలు ఇస్తాడు కదా, నువ్వన్నీ తీసేయి. అదే నోటంట, అదే యోబు నోటంట దేవుని దూషింప చేస్తాను అన్నాడు కదా. ఆడి బాధ ఏంటి? దేవుని తిట్టాలి. పొగిడే నోటుతో, పాడే నోటుతో, ప్రార్థించే నోటుతో, స్తుతించే నోటుతో, ఆరాధించే నోటుతో చెప్పండి. మన తండ్రిని, ముద్ర తండ్రిని, ప్రేమామయుడిని ఏమండి మనం తప్పు చేస్తే ఆయన బాధపడి తండ్రిని, కన్నీరు కాచి మన తండ్రిని తిట్టాలి. అది బాధది. అందుకే చూస్తాడు ఆలోచించాడు. వెంటనే యోబు గారి భార్యను పట్టుకున్నాడు. యోబు గారి భార్యకు తప్పుడు ప్రేరేపణ కలిగించాడు. ఆ ప్రేరేపణ వలన ఏమండి ఈమె 3 మాటలు అన్నది. ఇంకనూ యథార్థత వదలకుందువా? 2 ఏమండి దేవుణ్ణి దూషించు. 3 నువ్వు చచ్చిపో. దూషించు అనే మాట ఎందుకన్నది? దూషించు అనే మాట ఎందుకన్నది? సాతానుగాడి యొక్క ప్రేరేపణ. అదే కదా దేవుడు సవాల్ ఇస్తున్నాడు. అయ్యా నువ్వు అన్ని ఇచ్చావు కనుక యోబు నిన్ను స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, మిమ్మల్ని పొగుడుతున్నాడు అని తీసేయి. అదే నోటంటే మిమ్మల్ని తిడతాడు. అదే నోటితో మిమ్మల్ని దోషుల మాట్లాడిస్తాను నేను అన్నాడు. అందుకే తన భార్యకు ప్రేరేపణ కలిగించి దేవుని దూషించు, నువ్వు చనిపో అంటుంది. అప్పుడు కూడా యోబు ఒక బంగారపు మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాటలాడినట్టు అన్నాడు. అంతేగాని నువ్వు మూర్ఖురాలువి అనలేదు. అది యోబు అంటే యోబు గారికి ఏమండి, యోబు గారికి అక్కడ పిక్చర్ ఏంటో, అక్కడ జరిగిన సంఘటన ఏంటో, నా భార్య ఎప్పుడు ఇలా మాట్లాడలేదే, ఎప్పుడంత ఏమంటే నా విషయంలో ఎంత, నా భక్తి విషయంలో
ఇలా మాట్లాడుతుంది అంటే అని యోబు గారికి అర్థమైపోయింది. మహా తెలివైనడు కదండి యోబు. అందుకే మూర్ఖురాలు నువ్వు అనలేదు, మూర్ఖురాలు మాటలాడినట్టు నీవు మాటలాడుకు అన్నాడంటే అప్పుడు దేవుడు రాస్తాడు ఆ మాట. కిందకు వచ్చేసరికి ఆ మాట రాస్తాడు ఒక మాట. ఏం తెలుసా? యోబు నోటంట ఏ పాపము రాలేదు. అంటే నోటి మాట వల్ల కూడా పాపం చేయలేదు. చెప్పండి యోబు. ఇంకేంటండి, ఇంకా అంతకన్నా భక్తి ఏంటండి, ఇంకా అంతకన్నా భక్తి ఏంటండి? ఏమండి అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది 4వ పాఠం ఏంటండి అంటే, అర్థం ఉందా? ఏంటి 4వ పాఠం అంటే 3వ పాఠం. యోబు గారి భార్య ప్రేరేపణతో వచ్చింది, సాతాను యొక్క ఆలోచనతో వచ్చింది. సాతాను యొక్క ప్రేరేపణతో వచ్చిన ఈ భార్య యోబు గారిని 3 మాటలు అన్నా కూడా యోబు గారు కనీసం దేవుణ్ణి దూషించాలనే చెప్పండి ఆలోచన రాలేదు. ఎవరికి? యోబు గారికి. కానీ ఒక మాట చెప్పనా ముగించే ముందు? ఒక బంగారపు మాట చెప్పాడు యోబు అండి. నా లైఫ్లో నేను కూడా మాట చెప్పలేదు నా దేవుడితో. నేను చెప్తాను, ఒప్పుకుంటున్నాను, నా తప్పేంటి ఒప్పుకుంటున్నాను. ఈరోజు నా తండ్రితో ఏమండి, ఇది 19వ సంవత్సరం నా పరిచర్యలో నా దేవుడితో ఈ మాట ఎప్పుడు నేను చెప్పలేదు. ఏ మాట చెప్పమంటారా? నేను చెబుతాను, చాలా జాగ్రత్త చూడండి. ఏమండి? యోబు గ్రంథము 1వ అధ్యాయము వచనము 30. నేను నా తల్లి గర్భమందు దిగంబరిగా పుట్టి తిని దిగంబరిగా నేను వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఆ దమ్ము ఈరోజు నాకు లేదండి. అనలేదు ఎప్పుడు నేను. కానీ ఏమండి ఇంత ఈ మెయింటెనెన్స్లో ఉన్న కొన్ని అనలేదండి. ఈ స్థాయిలో నేను ఉండి కూడా నేను ఆ మాట అనలేదు. కానీ ఈ స్థాయిలో ఆయన లేకపోయినా చెప్పండి, ఒక బీదవాడు స్థాయిలో ఆయన ఉన్నప్పటికీ, ఒక దరిద్రుడైన లాజరు స్థాయిలో ఆయన మీకు ఎలాంటి అర్థం అవుతుంది? దరిద్రుడైన లాజరు స్థానంలో యోబు ఉన్నప్పటికీ ఏమన్నాడు? యెహోవాయే తీసుకున్నాడు, యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి, స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగును గాక. అంతే, ఆమేన్ అనిసింది. ఏంటి మీరు నమ్మకపోండి, సాతానుగాడికి మోచ వచ్చేసింది. సాతానుగాడికి ఏంటి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ కొట్టేసుకోవడం వెంటనే గడమని. ఊరి నాయనో, ఏటి భక్తి, ఏటి విశ్వాసం, దేవుడంటే ఈయనకి ఎంత పిచ్చేంటి, దేవుడంటే ఈయనకి ఎంత ప్రాణమా, దేవుడంటే ఎంత ఆసక్త, దేవుడంటే ఆయన భక్తి అంటే ఎంత యథార్థత. అబ్బబ్బబ్బా ఏంటి మీరు నమ్మండి, సలాము కొట్టి అయ్యా తండ్రి మనద్దరం సవాలు విసురుకున్నాం కదా, ఆ సవాల్లో నేనే ఓడిపోయాను, మీకు ఒక వందనాలు, నీ కుమారుడు యోబుకు ఒక వందనాలు, వెళ్ళిపోయాడు సాతానుడు. అదే అండి. కానీ ఈరోజు మనం అలా ఉన్నామా అంటే, నేను లేను మీరు లేరు. ఏమండి మీరు ఆలోచించండి. ఏదో వస్తున్నాం, వింటున్నాం, అంతేగాని ఏమండి మన మనస్సు దేవుడికి అయితే లేదు, మన మనసులో దేవుడైతే లేడు. ఏమండి మన మనసులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నీ కూడా ఏమైపోయాయంటే కఠినమైపోయేది, రాతి గుండె అయిపోయాయి మనవి. దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు కార్చడం, దేవుడి పాదాలు పట్టుకొని ఏడవడం, ఇవేవి లేవు. మీరు ఆలోచించండి. కనుక ఈ వారంలో ఈరోజు దేవుడు మనం నేర్పిన పాఠం ఏంటంటే, ఆస్తిని కోల్పోయాడు యోబు. చెప్పండి, అన్నీ కోల్పోయాడు యోబు. రెండోది, శరీరం మీద కురుపులు పుట్టేసినా కూడా దేవుడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యోబు వదలలేదు. చివరికి యోబు గారి భార్య వల్ల కూడా శోధింపడ్డాడు తెలుసా? ఆ శోధనలో, ఆ కష్టాల్లో, ఆ భయంకరమైన రుగ్మతలో, ఆ భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో
ఆ భయంకరమైన దీన దరిద్రపు స్థితిలో భార్య వచ్చి చెప్పండి సపోర్ట్ చేయాలి, భార్య వచ్చి సహకారం చేయాలి, సహాయం చేయాలి. పుల్లెవరికి పుట్టాయి? యోబు గారికి. ఏమండి మరి పుల్లు పుట్టలేనిది ఎవరికి? భార్యకు. మరి ఏమొచ్చి సహాయం చేయాలి. కానీ సహాయం చేయవలసిన భార్య ఏమంటుంది? ఇంకా నువ్వు యథార్థతను వదలకుందువా అంటుంది. దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము అన్నదంతే, చచ్చిపోవాలంటుంది భార్య. అటువంటి భార్యలు కూడా సమాజంలో, సంఘాల్లో ఉన్నారు. అటువంటి భర్తలే ఇప్పుడు నేటి సమాజంలో చాలా తక్కువ. ఎటువంటి భర్తలు? యోబు లాంటి భర్తలు, లేదా యోబు లాంటి భక్తిపరులు సమాజములో, సంఘములో, కుటుంబంలో ఈరోజు 10% ఎక్కడో 1% ఏముందో అదేనా చెప్పలేం. అలా ఉండాలని ఆశపడుతున్నాం, ప్రయత్నం చేద్దాం. పరలోకానికి మన పరలోకం మన పరలోకం కనుక ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకునే క్రైస్తవులుగా మనం ఉందాం. ప్రభు చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.